బ్లాంక్ స్ప్రెడ్ షీట్ ఉంది కదా! ఏ సెల్‌లో డేటా ఎంటర్ చేస్తే ఆ సెల్‌కు బార్డర్ రావాలి. ఆ డేటా తీసేయంగానే ఆ బార్డర్ పోవాలి. ఎట్లా? మనం ఈ సెల్ సెలెక్ట్ చేసుకుందాం. హోమ్ ట్యాబ్ క్లిక్ అయ్యి లేకపోతే హోమ్ ట్యాబ్‌ని క్లిక్ చేద్దాం. తర్వాత ఈ రిబ్బన్‌లో కండిషనల్ ఫార్మాటింగ్ బటన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ ఈ డ్రాప్ డౌన్‌లో న్యూ రూల్‌ని సెలెక్ట్ చేద్దాం. తర్వాత ఈ డైలాగ్ బాక్స్‌లో యూజ్ ఏ ఫార్ములా అనేది క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం ఫార్ములా ఎంటర్ చేయొచ్చు. రేంజ్ అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈజ్ ఈక్వల్ టు A1 నాట్ ఈక్వల్ టు బ్లాంక్. ఫార్ములా కోసం ఈక్వల్ టు. ఆ ఫార్ములా ఏంటి అంటే నాట్ ఈక్వల్ టు అంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్. బ్లాంక్ అంటే 2 సార్ల ఇన్వర్టెడ్ కామాస్. ఇప్పుడు ఏం చేయమంటున్నాం మరి? ఫార్మాట్ చేయమంటున్నాం అట్లా అయినట్టయితే. బ్లాంక్ కాకపోయినట్టయితే. అవుట్‌లైన్ పెడదాం మనం. అంటే 4 బార్డర్‌లు. ఇప్పుడు మనం ఓకే క్లిక్ చేద్దాం. మళ్ళీ ఓకే క్లిక్ చేద్దాం. అయిపోయింది. ఫార్ములా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ దీనికి బార్డర్ లేదు కదా! నేను ఇందులో డేటా ఎంటర్ చేస్తా. ఫార్ములా రావాలి మనకు లెక్క ప్రకారం. వచ్చిందా బార్డర్ వచ్చేసిందా? చూసారా బార్డర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కండిషనల్ ఫార్మాటింగ్‌ని కాపీ చేస్తా నేను. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సెలెక్ట్ చేసుకుంటా. తర్వాత కంట్రోల్ వి చేస్తా దీన్ని. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇవన్నీ వచ్చేసినాయి వాల్యూస్. మనం ఈ వాల్యూస్ అన్నీ తీసేద్దాం ఫస్టు. తీసేస్తే బార్డర్ పోవాలి. పోయిందా? బార్డర్ పోయింది. మళ్ళా ఈ సెల్‌లో మనం పెడితే 1 పెడితే బార్డర్ దానికొచ్చేసింది. ఇప్పుడు ఏదైనా సెల్ మనం సెలెక్ట్ చేసుకున్న రేంజ్‌లో మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేస్తా. దేనికి బార్డర్ వచ్చింది? అవునా కదా! దేనిలో ఎంటర్ చేస్తే దానికి పడుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ తీసేస్తా. బార్డర్ పోతది చూడండి. పోయిందా బార్డరు? ఇప్పుడు ఇది తీసేస్తే దీని బార్డర్ కూడా పోతది. ఈ రకంగా మనం కండిషనల్ ఫార్మాటింగ్ హెల్ప్‌తోని బార్డర్స్‌ని అప్లై చేయడం ఆటోమేటిక్‌గా తీసేయడం మనం చేయవచ్చు.